చేరింది. ఇదేంటి చాలా విచిత్రంగా ఉందే అనుకొని మూత తెరిచాడు. అంతే, ఒక్కసారిగా విచిత్ర శబ్దంతో ఓ ప్రేతాత్మ బయటకొచ్చి యహహహహ, నన్ను బయటకు తీసినందుకు కృతజ్ఞతలు, ఎవరు మహానుభావ మీరు అని అడిగింది. నేను మణిపురి రాజును, నా పేరు చంద్రవర్మ అని చెప్పి, నువ్వెవరు, ఎందుకిలా ఈ పాత్రలో బందీవయ్యావు అని అడిగాడు మహారాజు. నేను గత జన్మలో ఒక పిసినారి వర్తకుణ్ణి. నేనమ్మే ప్రతి వస్తువుల్ని అధిక ధరలకమ్మి ప్రజల్ని పీడించుకు తినేవాణ్ణి. ఇతరులు బాధపడటం చూసి నేను ఆనందించేవాణ్ణి. ఆ విధంగా వచ్చే డబ్బులతో విలాసాలు వినోదాలు చేసేవాణ్ణి. ఒకరోజు ఒక సముద్ర మార్గం ద్వారా సరుకులు తెస్తూ ఉండగా పడవ ప్రమాదానికి గురి అయి మరణించాను. అంతటితో ఊరుకోక చచ్చి దయ్యాన్నై నాలోని హింసావృత్తి నశించక మరింత విజృంభించాను. అందులో భాగంగా వచ్చిపోయే పడవల్ని ముంచి వాటిలో ప్రయాణికులు భయంతో చనిపోతూ ఉంటే నేను